హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ కెమికల్ బాండింగ్. సో ఈ కెమికల్ బాండింగ్ అనేది కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో ఈ చాప్టర్ని మీరు బాగా చదువుకుంటే ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయి. సో లాస్ట్ 5 years అనాలిసిస్ చూసుకుంటే 2023 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి, 2024లో 4 క్వశ్చన్స్, అండ్ 2025లో కూడా మనం 4 to 5 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనకి ఓన్లీ ఈ చాప్టర్ నుంచి 20 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. కెమికల్ బాండింగ్ అన్నది చాలా ఈజీ చాప్టర్. మీరు ఒక్కసారి నేర్చుకుంటే సమ్స్ అన్నవి ఈజీగా క్లియర్ అవుతాయి. అండ్ ఈ చాప్టర్ నేర్చుకుంటే మీకు హై మార్క్స్ కూడా వస్తుంటాయి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం అర్థం కావాలంటే ఈ కెమికల్ బాండింగ్ అన్నది ఫస్ట్ మీకు ఫౌండేషన్ లాంటిది. సో ఈ చాప్టర్ని ఎంత బాగా నేర్చుకుంటే మీరు ఫర్దర్గా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా చేయొచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్ని చాప్టర్స్ మీకు వీడియోస్ 10 minutes లోపు రివైజ్ అయ్యేటట్టు అప్లోడ్ చేస్తున్నాం షెడ్యూల్ ప్రకారం. సో ఎక్కడ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ బాండ్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్న ఎలిమెంట్స్ అన్ని పీరియాడిక్ టేబుల్లో బాండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. ఎందుకు బాండ్ ఫామ్ చేస్తాయి అంటే ఒకదానికి ఒకటి స్టెబిలిటీ కోసం. ఇప్పుడు హైడ్రోజన్ బాండ్ అన్నది క్లోరిన్తో అన్నది బాండ్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే దీనికి ఒక ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ ఉంది, దీనికి ఒక ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ ఉంది. సో ఈ రెండు కలిపి కోవాలెంట్ బాండ్ ఫామ్ చేసి రెండు స్టెబుల్ కాంపౌండ్గా ఫామ్ అవుతుంది. సో స్టెబిలిటీ కోసమే ఎలిమెంట్స్ అన్నవి బాండ్స్ ఫామ్ చేస్తాయి. ఆ బాండ్స్ ఫామ్ చేసే వాటిని కెమికల్ బాండ్స్ అంటుంటాం. సో ఈ కెమికల్ బాండ్స్ అన్నవి ఎలా ఫామ్ చేస్తాయన్న బేస్డ్గా మనకి 4 బాండ్స్ అన్నవి మెయిన్లీ ఇచ్చాడు. అయానిక్ బాండ్, కోవాలెంట్ బాండ్, హైడ్రోజన్ బాండ్ అండ్ మెటాలిక్ బాండ్. సో మళ్ళీ ఇక్కడ కోవాలెంట్ బాండ్ అన్నవి 2 typesగా ఉంటాయి, పోలార్ కోవాలెంట్ బాండ్ అండ్ నాన్ పోలార్ కోవాలెంట్ బాండ్. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా మీకు ఎన్సీఆర్టీలో ఇచ్చాడు. ఆర్ఎల్స్ షార్ట్ నోట్స్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, అక్కడ మీరు జాయిన్ అవ్వండి. సో దట్ మీరు షార్ట్ నోట్స్లో క్లియర్గా చదువుకోండి. ఇది నేను జస్ట్ రివైజ్ చేస్తున్నాను. అయానిక్ బాండ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక మెటల్ అండ్ నాన్ మెటల్కి జరిగే బాండ్, అంటే ఒక మెటల్ అండ్ నాన్ మెటల్ రెండు కలిపి బాండ్ ఫామ్ చేస్తే దాన్ని అయానిక్ బాండ్ అంటుంటాం. సో దట్ ఎలక్ట్రాన్ నెగటివిటీ డిఫరెన్స్ రెండిటికి <1.7 అనేది ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక 2 ఎలిమెంట్స్ అన్నవి బాండ్ ఫామ్ చేసినట్లయితే ఏ అండ్ బి, సో అయానిక్ బాండ్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ బాండ్. వీటి రెండింటికి ఎలక్ట్రాన్ నెగటివిటీ డిఫరెన్స్ అనేది 1.7 అయి ఉండాలి. సో అయానిక్ బాండ్ అంటే ఒక మెటల్కి ఒక నాన్ మెటల్కి ఫామ్ చేసేది. బట్ కోవాలెంట్ బాండ్ అన్నది ఒక మెటల్స్ అండ్ ఒక నాన్ మెటల్ కలిసి కోవాలెంట్ బాండ్ అనేది ఫామ్ చేస్తాం. అంటే సేమ్ ఇప్పుడు ఏ ఈ రెండు కలిపి కోవాలెంట్ బాండ్ ఫామ్ చేయొచ్చు, బి సేమ్ ఎలిమెంట్స్ కూడా ఫామ్ చేయొచ్చు, డిఫరెంట్ ఎలిమెంట్స్ అయినా. కోవాలెంట్ బాండ్ అంటే కోవాలెంట్ షేరింగ్ ఉంటుంది ఎలక్ట్రాన్స్. అయానిక్ బాండ్లో అంటే ఒక ఎలిమెంట్ అన్నది ఒక ఎలిమెంట్కి పూర్తిగా ఎలక్ట్రాన్ అన్నది డొనేట్ చేస్తుంది. అదే కోవాలెంట్ బాండ్ అలా కాదు. ఇప్పుడు ఏ ఎలక్ట్రాన్ ఉంది, బి ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు ఏ ఎలిమెంట్ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది, బి ఎలిమెంట్ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది. ఈ రెండు షేర్ చేసుకుంటాయి, దాన్ని కోవాలెంట్ బాండ్ అంటుంటారు. అంటే కోవాలెంట్ మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నది కోవాలెంట్ బాండ్లో కనిపిస్తుంది. అంటే ఏ అన్నది ఒక ఎలక్ట్రాన్ ఇచ్చి బి అన్నది ఒక ఎలక్ట్రాన్ ఇస్తే ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి రెండు షేర్ చేసుకుంటాయి. కానీ అయానిక్ బాండ్ అలా కాదు. ఏ అన్నది ఒక ఎలక్ట్రాన్ ఇస్తే బి అన్నది తీసుకుంటుంది. సో ఇక్కడ హైడ్రోజన్ బాండ్ కూడా మీరు చూసుకోవచ్చు. హైడ్రోజన్ బాండ్ అంటే ఒక హైడ్రోజన్కి అండ్ ఒక హై ఎలక్ట్రాన్ నెగటివిటీ ఏదైనా ఒక హై ఎలక్ట్రాన్ నెగటివిటీ ఎలిమెంట్కి మధ్యన ఫామ్ అయ్యేది హైడ్రోజన్ బాండ్. మెటాలిక్ బాండ్ అంటే 2 metals మధ్యన బాండ్ ఫామ్ అయ్యింది మెటాలిక్ బాండ్. సో ఇక్కడ కోవాలెంట్ బాండ్ మళ్ళీ 2 types, పోలార్ కోవాలెంట్ అండ్ నాన్ పోలార్ కోవాలెంట్. పోలార్ కోవాలెంట్ బాండ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక బాండ్ మనం డివైడ్ చేస్తే అవి పోలార్ కాంపౌండ్స్, అంటే ఒక ఎలిమెంట్స్ కిందన డివైడ్ అయితే దాన్ని పోలార్ కోవాలెంట్ బాండ్ అంటాం. డివైడ్ అవ్వట్లేదు అంటే నాన్ పోలార్ కోవాలెంట్ బాండ్. నాన్ పోలార్ కోవాలెంట్ బాండ్కి ఎగ్జాంపుల్ H2, N2. పోలార్ కోవాలెంట్ బాండ్కి ఎగ్జాంపుల్ HCl. అంటే ఇప్పుడు HCl అన్నది డివైడ్ చేస్తే సెపరేట్ అవుతుంది కాబట్టి ఇవన్నవి సెపరేట్ అవ్వవు, నాన్ పోలార్ కాంపౌండ్స్. టైప్స్ ఆఫ్ కోవాలెంట్ బాండ్ చూసుకోవచ్చు మనం. కోవాలెంట్ బాండ్స్లో మనం ఇప్పుడు సింగిల్ బాండ్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఒక ఏబికి మధ్యన ఓన్లీ సింగిల్ బాండ్ ఉంటుంది. డబుల్ బాండ్ అంటే ఏదైనా ఒక 2 ఎలిమెంట్స్కి మధ్యన 2 బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ట్రిపుల్ బాండ్ అంటే ఇలాగా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సింగిల్ బాండ్ అంటే ఇది ఖచ్చితంగా సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒకటి సిగ్మా ఒకటి పై, ఇక్కడ ఒకటి సిగ్మా 2 పై బాండ్స్. సో ఇది మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. సింగిల్ బాండ్ అంటే ఎగ్జాంపుల్ వాటర్, 2 ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అయ్యాయి, 1 2
కార్బన్ డైఆక్సైడ్ అన్నకి డబుల్ బాండ్కి ఎగ్జాంపుల్ 4 ఎలక్ట్రాన్స్ అన్నవి వాటి మధ్యన షేర్ అయ్యాయి. కోవలెంట్ బాండ్ అంటే ఆక్సిజన్ 2 ఇస్తుంది, కార్బన్ 2 ఇస్తుంది. సో ఈ 4 అన్నవి మ్యూచువల్ షేరింగ్ చేసుకుంటున్నాయి. ట్రిపుల్ బాండ్ అంటే 3, ఇవి 3 ఇచ్చింది, ఇది 3 ఇచ్చింది, మ్యూచువల్ షేరింగ్. ఎగ్జాంపుల్ నైట్రోజన్. ఇంపార్టెంట్ టేబుల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ కెమికల్ బాండింగ్ నుంచి. ఏదైనా ఒక బాండ్స్ అన్నవి ఫామ్ అయితే ఆ బాండ్స్ అన్నవి కొన్ని షేప్స్గా ఫామ్ అవుతాయి. ఇప్పుడు లీనియర్, ఇప్పుడు CO2 ఉన్నది అనుకోండి, CO2. సో ఇది లీనియర్ షేప్ ఫామ్ అయింది. అలాగా ట్రైగోనల్ ప్లేనార్ అని, టెట్రాహెడ్రల్, స్క్వేర్ హెడ్రల్, ట్రైగోనల్ బైపిరమిడల్, స్క్వేర్ పిరమిడల్, ఒక్టాహెడ్రల్, పెంటాగోనల్ బైపిరమిడల్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అన్నవి కెమికల్ బాండింగ్లో ఎలిమెంట్స్ అనేవి ఫామ్ చేస్తాయి. సో ఆ షేప్స్కి ఇక్కడ హైబ్రిడైజేషన్ ఇచ్చాడు. ఈ టేబుల్ మీరు ఖచ్చితంగా బట్టి పట్టుకొని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ హైబ్రిడైజేషన్ ప్రకారం SP అంటే ఒక S ఒక P ఆర్బిటల్ అన్నది ఇన్వాల్వ్ అవుతుంది ఆ కెమికల్ బాండింగ్లో. ఇక్కడ SP2 అంటే ఒక S 2 Pలు, SP3 అంటే ఒక S 3 P3లు. సో ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మ్యాచింగ్లో ఇదే చాప్టర్ నుంచి, ఈ టేబుల్ నుంచి వస్తుంది 2025లో. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. బాండ్ ఆర్డర్. సో ఫ్రీక్వెంట్గా అడిగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ బాండ్ ఆర్డర్. సో ఒక బాండ్ ఆర్డర్ ఏదైనా ఒక బాండ్ ఫామ్ అయింది అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ O2లో ఒక బాండ్ ఫామ్ అయితే సో ఆ బాండ్లో మనకి ఎంత బాండ్ ఆర్డర్ ఉన్నది అంటే ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో బేసిక్ ఫార్ములా అండి బాండ్ ఆర్డర్కి 1/2 × NB - NA. NA అంటే యాంటీ బాండింగ్, B అంటే బాండింగ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాజిటివ్ బాండింగ్ ఉందనుకోండి, మీన్స్ స్టేబుల్, ఎక్కువ బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉందనుకో స్టేబుల్గా ఎక్కువ ఉన్నట్టు. బాండ్ ఆర్డర్ నెగిటివ్ ఉందనుకో ఆ బాండ్ మాలిక్యూల్ అన్నది అన్స్టేబుల్. సో ఇప్పుడు బాండ్ ఆర్డర్ అన్నది 1, 2, 3 అలాగైనా అవ్వచ్చు. సో ఇది అకార్డింగ్ టు MOT ఉంటుంది, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. సో ఈ బాండ్ ఆర్డర్ అన్నది మనకు తెలిసినట్లయితే బాండ్ లెంత్ కూడా రిలేషన్ చూసుకోవచ్చు. ఎలా అంటే బాండ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్. సో ఈ కాన్సెప్ట్ కూడా ఒకటి బాగా ఇంపార్టెంట్. వీటి ఫార్ములాస్ కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో అక్కడ ఫాలో అవ్వండి అండ్ ఫార్ములాస్ కూడా బాగా నేర్చుకోండి. టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. సో ఇప్పుడు ఏదైనా ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుందంటే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయినట్టు. మనకి SP, SP2, SP3 ఇలాంటి డిఫరెంట్ హైబ్రిడైజేషన్స్ అనేవి ఉంటాయి. కానీ ఏదైనా ఒక బాండ్ చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ H2O చూసినప్పుడు, సో H2Oలో ఎటువంటి హైబ్రిడైజేషన్ ఉందో అనేది ఎలా కనుక్కోవాలంటే ఒక ఫార్ములా 1/2 × V + M - C + A. ఇవన్నీ షార్ట్ కట్స్. అంటే ఎగ్జామ్లో మీరు ఫాస్ట్గా ఎలా చేయాలో నార్మల్గా మీకు తెలిస్తే రాసియచ్చు H2O హైబ్రిడైజేషన్. బట్ మీరు ఏదైనా ఒక పెద్ద మాలిక్యూల్ ఇస్తే దానికి హైబ్రిడైజేషన్ ఎలా కనుక్కోవాలంటే దానికి ఫార్ములా V అంటే నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, ఇక్కడ M అంటే మోనోవాలెంట్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో అది, C అంటే చార్జ్ ఆన్ క్యాటియన్, A అంటే చార్జ్ ఆన్ యానియాన్. సో ఇక్కడ డైపోల్ మూమెంట్ కూడా ఇంపార్టెంట్ అండి. చాలా క్వశ్చన్స్ అనేవి డైపోల్ మూమెంట్ నుంచి కూడా ప్రీవియస్ ఇయర్లో అడిగారు. సో డైపోల్ మూమెంట్కి సింపుల్ ఫార్ములా Q × D. Q అంటే చార్జ్, D అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద మాలిక్యూల్. ఇప్పుడు ఏదైనా ఒక మాలిక్యూల్ మనం ఇప్పుడు చూసుకోవచ్చు, A అయినా B అయినా, వీటి చార్జ్ Q × డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ D. వాటిని చేస్తే మనకి డైపోల్ మూమెంట్ అన్నది వస్తుంది. సో ఈ డైపోల్ మూమెంట్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఇప్పుడు అయానిక్ క్యారెక్టర్ కూడా మనం డిటర్మైన్ చేయొచ్చు. అయానిక్ క్యారెక్టర్ అంటే అబ్జర్వ్డ్ డైపోల్ మూమెంట్ బై డైపోల్ మూమెంట్ కన్సిస్టింగ్ 100% ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ × 100. ఈ ఫార్ములాస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫార్ములాస్ కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. జస్ట్ అవి గుర్తుపెట్టుకుంటే మీరు ఎగ్జామ్లో రాసుకోవచ్చు ఈజీగా. సో ఇక్కడ మీరు మైండ్ మ్యాప్ చూసుకోవచ్చు కెమికల్ బాండింగ్ది. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మెయిన్లీ బాండ్స్ ఉంటాయి: కోవలెంట్, అయానిక్, బాండ్ పారామీటర్స్. కోవలెంట్ బాండ్ అంటే చెప్పినట్లు సింగిల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. లీవిస్ డాట్ స్ట్రక్చర్ ద్వారా మనం కోవలెంట్ బాండ్ని మనం ఈజీగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఫార్మల్ చార్జ్. అయానిక్ బాండ్ అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు అనదర్ ఆటమ్. ఒక ఆటమ్ నుంచి ఒక ఆటమ్కి కంప్లీట్గా ఒక ఎలక్ట్రాన్ అన్నది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో దీనికి ఎలా అవుతుంది అంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ ఉంటుంది. సో బాండ్ పారామీటర్స్లో మనం చూసుకోవచ్చు బాండ్ లెంత్ అండ్ బాండ్ యాంగిల్. బాండ్ లెంత్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఏకి బీకి మధ్యన బాండ్ ఫామ్ అయితే ఆ రెండింటికి మధ్యన ఉన్న లెంత్ని బాండ్ లెంత్ అంటాం. కోవలెంట్ రేడియస్గా రిప్రజెంట్ చేయొచ్చు, వాండర్ వాల్స్గా రిప్రజెంట్ చేయొచ్చు. బాండ్ యాంగిల్ అంటే ఇప్పుడు ఏదైనా H2O ఉందనుకోండి, సో ఈ రెండింటికి మధ్యన యాంగిల్ బాండ్ యాంగిల్ అంటాం.
సో నెక్స్ట్ మనం విఎస్సిపిఆర్టీ థియరీ చూసుకోవచ్చు. విఎస్సిపిఆర్టీ థియరీ కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. బాండ్ పేర్ అండ్ బాండ్ పేర్, లోన్ పేర్స్ ఎన్ని ఉంటాయో. బాండ్ పేర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేటింగ్ ఇన్ బాండ్. లోన్ పేర్స్ అంటే ఏవైతే పార్టిసిపేట్ చేయట్లేదు ఎలక్ట్రాన్స్ బాండ్లో వాటిని లోన్ పేర్స్ అంటాం. వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది మళ్ళీ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్ని చెప్తుంది. సిగ్మా బాండ్ అంటే ఏదైనా ఒక స్ట్రాంగెస్ట్ బాండ్. ఇప్పుడు ఏకి బీకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏకి బీకి 3 బాండ్స్ ఉన్నాయనుకోండి, ఒకటి సిగ్మా అవుతుంది అండ్ 2 పై బాండ్స్ అవుతాయి. సో అదండి మీకు. సో ఎస్ఎస్ ఓవర్లాపింగ్, బీపీ ఓవర్లాపింగ్ ఇవన్నీ డీటెయిల్డ్గా క్వశ్చన్స్ అంతగా ఏం అడగరు. సో హైబ్రిడైజేషన్ ప్రతి ఒక్క మాలిక్యూల్కి ఎలా కనుక్కోవాలన్నది మీకు తెలిసి ఉండాలి. బాండ్ ఆర్డర్ కూడా ఎలా కనుక్కోవాలో మీకు తెలిసి ఉండాలి. అండ్ డైపోల్ మూమెంట్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటి, యాంటీ బాండింగ్ అన్నది బాగా డీటెయిల్డ్గా ఈ చాప్టర్లో పీవైక్యూస్ అన్ని చేసినట్లయితే మీకు 8 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో ఈ మైండ్ మ్యాప్ని కూడా మీరు ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి. లాస్ట్ మినిట్లో మీకు రివైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో దీని కెమికల్ బాండింగ్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా మీరు రాసినట్లయితే క్వశ్చన్స్ అన్నవి బాగా ప్రాక్టీస్ అయ్యి బాగా రాసుకోవచ్చు. సో ఈ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ కూడా మనకి బాండ్ ఆర్డర్ అండ్ బాండ్ లెంత్ గురించి మనకి చెప్తుంది. సో వాటి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సో ఇలాగే కెమిస్ట్రీ కాకుండా బయో అండ్ ఫిజిక్స్ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్గా మా ఛానల్లో. 10 minutes కంటే తక్కువ సమయంలో ఒక చాప్టర్ని ఫాస్ట్గా రివైజ్ చేసుకోవాలంటే వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. 650+ మార్క్స్ మీరు స్కోర్ చేసుకోండి. అండ్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా మీరు కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ మీరు డౌట్స్ అడగచ్చు. మీకు ఇంకేమైనా నెక్స్ట్ చాప్టర్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓన్లీ 99 రూపీస్కి మేము చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.